హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను చూడండి అలసంద వడలు అలాగే చికెన్ కర్రీ అయితే చేశాను. ఒకసారి మీరు కూడా చూడండి నేను ఎలా చేశానో చికెన్ కర్రీ. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకైతే ఒక కామెంట్ చేయండి. అలసంద వడలు అలాగే చికెన్ కర్రీ అనేది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది కదా, రెండు కలిపి సూపర్ కాంబినేషన్ కదా. చికెన్ కర్రీ నేను ఎలా చేశానో మీరు కూడా చూడండి. ఫస్ట్గా దీనికోసం అయితే నేనైతే మనకి ఒక హాఫ్ కొబ్బరి చిప్ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. పచ్చిదండి, ఒట్టిదైతే యూజ్ చేయలేదు, పచ్చిదైతే యూజ్ చేసుకున్నాను. ఇలాగైతే తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మీడియం సైజ్ ఎర్రగడ్డ ఇలా సన్న సన్నగా కట్ చేసుకున్న తర్వాత 2 తెల్లగడ్డలు అయితే పక్కన తీసుకుని అయితే పెట్టుకున్నా. కొద్దిగా పుదీనా అలాగే ఒక 2-3 టమాటాలు బాగా ఎర్రగా ఉంటాయి కదా, అవైతే తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర అలా వాష్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నా. చెక్క కొద్దిగా ఒక 5-6 లవంగాలు, 5-6 పచ్చిమిర్చి, ఇవన్నీ అయితే మనకు సరిపోతాయండి మనకి మసాలాకైతే. తర్వాత మిక్సీ జార్ తీసుకొని టోటల్ ఇవన్నీ అయితే వేసుకోవాలి. ఈ చికెన్ కర్రీ అయితే మా అత్తమ్మ అయితే ఎక్కువ చేసేవారు మేము ఊర్లో ఉన్నప్పుడు అయితే. నేనైతే అదలాగే గుర్తుపెట్టుకున్నాను. మేము పండగకి అలా వెళ్ళినప్పుడు కూడా అత్తమ్మ అయితే ఇలాగే చేసేవారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే తెల్లగడ్డలు అయితే పొట్టు తీసుకుని పెద్దవైతే 2 అయితే తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే కొంచెం అయితే ఎక్కువ ఇచ్చేసుకోండి. ఎక్కువ చికెన్లు కావాలనుకుంటే ఎక్కువ ఇచ్చండి. అలాగే తక్కువ కావాలనుకుంటే తక్కువ అయితే ఇచ్చేసుకోండి. చూడండి టోటల్ అయితే నేను ఇందులోకి అయితే వేసుకుంటున్నాను. నేను ఇలా వేస్తుంటే పక్కనైతే మా హనీ పాప కూడా నాకైతే హెల్ప్ చేపిస్తుంది. అలాగే స్వీట్ కూడా. ఇలా చాలా సార్లు అయితే చేసుకున్నాం మేమైతే. చికెన్ కర్రీ అనేది మా అత్తమ్మ అయితే చేశారు. చాలా అంటే చాలా బాగుంటుంది వడలు అలాగే మనకి చికెన్ కర్రీ అనేది. టోటల్లీ అన్నీ వేసుకొని బాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకుంటే మనకి సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి నేనైతే కుక్కర్ గిన్నె అయితే పెట్టుకున్నానండి. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 కిలో చికెన్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు చికెన్ ఎంత కావాలో మీ క్వాంటిటీని చూసుకొని అయితే చికెన్ అయితే యూజ్ చేసుకోండి. చూడండి ఆయిల్ అలాగే కరివేపాకు అయితే వేసుకున్నాను. ఈ కరివేపాకు కొద్దిగా ఇలాగా వేగాలి. నేనైతే ఇందులోకి పోపు అయితే ఏం వేయలేదు, జస్ట్ ఓన్లీ కరివేపాకు అయితే వేసాను. తర్వాత ఇందులోకి చికెన్ తీసుకున్నాను కదా, అదైతే బాగా వాష్ చేసుకుని అయితే ఇందులో అయితే వేసుకున్నాను. చూడండి టోటల్లీ ఇలా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. కింద నుండి పైకి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి సరిపోతుంది. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి తగ్గట్టు అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే రాళ్ళ ఉప్పు అయితే యాడ్ చేయలేదు, సాల్ట్ అయితే యూజ్ చేశాను. మీకు కావాలనుకుంటే రాళ్ళ ఉప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు. టోటల్లీ ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి సాల్ట్ అలాగే పసుపు బాగా అయితే పడుతుంది కదా చికెన్కి. ఇలా ఒక 10 మినిట్స్ కలిపిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పక్కన మసాలా అనేది, ఆ మసాలా అంతా ఇందులోకి వేసుకొని వాటర్ అయితే చూసుకొని అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ మసాలా అంతా వేసిన తర్వాత కారపొడి అయితే రుచికి తగ్గట్టు అయితే వేసుకోండి. ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ. నేనైతే 1 స్పూన్ అయితే కారం వేసుకున్నా. తర్వాత 2 స్పూన్లు అంతా చికెన్ మసాలా ఉంటుంది కదా, అదైతే యూజ్ చేసుకున్నా. 1/2 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా అయితే యూజ్ చేసుకోవాలి. ఎక్కువ గరం మసాలా వేస్తే మనకి అంత టేస్ట్ అనేది బాగుండదు. మీ ఆప్షన్ అండి. ఇక్కడ ఇది మనకి అల్లం పేస్ట్ అనేది, నేనైతే అల్లం వేయలేదు కదా కాబట్టి అల్లం పేస్ట్ అయితే యూజ్ చేశాను. తర్వాత ధనియా పౌడర్ అండి, ఒక 2 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి. చూడండి ఇక్కడ ధనియా పౌడర్ కూడా వేసాం కదా, అన్నీ వేసిన తర్వాత నీట్గా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే మనకు వాటర్ ఎన్ని పడతాయో చూసుకొని అయితే వాటర్ అయితే వేసుకోవాలి. అలాగే మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో టోటల్లీ అంతా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్కి మూత అయితే పెట్టలేదు. కుక్కర్కి మూత పెట్టడం వల్ల మనకి కర్రీ అనేది అంత టేస్ట్ ఉండదని. కుక్కర్ మూత పెట్టడం వల్ల అది ఎక్కువ మనకి మరి ఎక్కువగా ఉడికిపోతుంది కదా, అందుకే నేనైతే కుక్కర్ మూత ఇక్కడైతే పెట్టలేదు, అలాగైతే ఉడికించుకున్నాను. ఇలాగే ఒక 1/2 అవర్ అయితే ఉడికించుకోవాలి. చూడండి ఇలాగ 1/2 అవర్ ఉడికించుకోవడం వల్ల మనం ఆల్రెడీ ఫస్ట్లో అయితే వేయించుంటాం కదా చికెన్ ముక్కలు అనేటివి, తర్వాత వచ్చేసి మనకు బాగా అయితే మెత్తగా అయితే కుక్ అయి ఉంటాయి. మనకి వడలేకి తినేకి ఇలా మూత వేయకుండా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట. తర్వాత పైన కొద్దిగా పుదీనా చల్లుకుంటే ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.